అసలు ఇది చూసినావా బ్రో? ఏంటి బ్రో అసలు నిన్ను ఈరోజు తినిపించి కనీసం 10 కిలోలు పెంచేస్తా. స్పైసీగా ఘాటుగా అలా దిగుతుంది అనమాట. అయితే నేను ఫస్ట్ బైట్ నార్మల్ గా తిని అప్పుడు చూద్దాం మరి ఎలా ఉంటుందో చూద్దాం. అంటే నన్ను బలి చేశారన్నమాట అఫీషియల్ గా. అది హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? నేను మీ హరి. మరి ఈరోజు మన వీడియో ఏంటంటే ఫర్ ది ఫస్ట్ టైం నేను చార్మినార్ దగ్గరికి వెళ్ళి స్ట్రీట్ ఫుడ్ అయితే టేస్ట్ చేయబోతున్నానండి. నేను ఒక్కడనే కాదు, నాతో పాటు కొంతమంది గెస్ట్లు కూడా ఉన్నారనమాట. నాతో పాటు మరి చార్మినార్ స్ట్రీట్ ఫుడ్ టేస్ట్ చేయడానికి వచ్చి ఆ గెస్ట్లు ఎవరో వెళ్తూ మీకైతే పరిచయం చేస్తానండి. అండ్ ఇంకోటి ఏంటంటే చార్మినార్ దగ్గరికి చాలాసార్లు వెళ్ళాను కానీ స్ట్రీట్ ఫుడ్ అయితే అసలు ఎప్పుడు టేస్ట్ చేయలేదు. అసలు ఏం తినాలో కూడా నాకు తెలియదు, ఒక్క నిమ్మరా కేఫ్ తప్ప. అక్కడ టీ సమ్ బండ్లో ఇవి దొరుకుతాయి కదా, అది మీకు చాలాసార్లు మొన్న కూడా వెళ్ళినప్పుడు చూపించాను మీకు. బట్ ఈరోజు అన్ఎక్స్పెక్టెడ్గా అనుకోకుండా వెళ్తున్నాం కాబట్టి చూద్దాం అక్కడ ఎలాంటి స్ట్రీట్ ఫుడ్ టేస్ట్ చేస్తామో ఏంటో ఎలా జరుగుద్ది ఈ రోజు అంతా కూడా. మరి ఆలస్యం చేయకుండా మీరైతే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. ఇంకా లైక్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం, పదండి. మన గెస్ట్లు అని చెప్పాను కదా, గెస్ట్లు అయితే ఇప్పుడు రాయదుర్గ్లో ప్లేస్కి అయితే రమ్మంటే అక్కడికి వచ్చాను అనమాట. సో మేబీ ఇక్కడే మీకు గెస్ట్లు నేను పరిచయం చేసేయచ్చు. అందరం కలిసి మనం చార్మినార్ దగ్గరికి అయితే వెళ్దాం. మొత్తానికి చార్మినార్కి అయితే స్టార్ట్ అయిపోయామండి. మన గెస్ట్లు అయితే ఫ్రంట్ ఒక కార్లో ఉన్నారు. ఆ గెస్ట్లు ఎవరంటే మీరు ఈ పాటికి గెస్ట్ చేస్తే కనుక ఒక కామెంట్ చేయండి. నేనైతే ఒక హింట్ ఇస్తాను ఈ లోపు మనం చార్మినార్ వెళ్ళి ఆ గెస్ట్ని కలిసే లోపు. అదేంటంటే ఆయన లక్కీ భాస్కర్లో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేశారు. అలాగే యానిమల్ సినిమాలో కూడా ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేశారు. అండ్ అలాగే ఈ నగరానికి ఏమైంది పార్ట్ 2 వస్తుంది కదా, అందులో కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేయబోతున్నారు. ఆ క్యారెక్టర్ ఎవరనేది మీకు తెలిస్తే కామెంట్ చేయండి, ఓకేనా? ఇప్పుడైతే చార్మినార్కి బయలుదేరిపోయి గెస్ట్తో కలిసి సరదాగా ఫుడ్ తింటూ మాట్లాడుకుందాం. ఓకే బ్రో, ఎక్కడ బ్రో ఏరియా ఇది? ఇప్పుడు ఇదేంటిది? మెహదీపట్నంకి వెళ్ళే రోడ్ అంటండి. చూడండి, రోడ్ అయితే ఫుల్ రష్, ట్రాఫిక్ ఉంది, బాగుంది. క్లైమేట్ అయితే వర్షం పడేటట్టు ఉంది. బట్ హోప్ వర్షం పడకూడదని మనం అయితే కోరుకుందాం. ఇప్పుడు టైం అయితే ఎగ్జాక్ట్ 6:45 అవుతుంది. చూద్దాం మనం వెళ్ళేటప్పటికి ఎంతసేపు పడద్దో, అసలు మొత్తం వ్లాగ్ కంప్లీట్ అయ్యేటప్పటికి ఎంత టైం పడద్దో చూద్దాం. ఫ్రంట్ ఒక కార్ ఉంది కదండి, ఆ కార్లోనే మన హీరో గారు అయితే వెళ్తున్నారనమాట. హీరో గారు, ప్రొడ్యూసర్ గారు. సో మనం అయితే వెనకాలే ఫాలో అవుతున్నాం, కార్ వెనకాల. చూద్దాం ఎంత టైం పడుద్దో. చార్మినార్ దగ్గరికి అయితే వచ్చేసామండి. మనకు ఆపోజిట్లో కనబడుతుంది కదా చార్మినార్ అయితే అదే. ఇదిగోండి మన ఫ్రంట్ హీరో గారి కార్ అయితే. ఇప్పుడు కార్ పార్క్ చేసేసి మీకు ఆయన అయితే చూపిస్తాను, ఓకే? హీరో గారు అయితే వెనకాలే ఉన్నారు గాజుల షాప్ దగ్గర. అక్కడ ఉన్నారు చూసారా, బ్లూ కలర్ షర్ట్ వేసుకొని. ఆయన అనమాట. ఆయన దగ్గరికి వెళ్దాం, అసలు ఏం చేస్తున్నారో చూద్దాం. బ్రో హాయ్, ఏం చేస్తున్నారు బ్రో ఇక్కడ? మా ఆవిడకి 2 గాజులు చేయించుకుంటున్నా. అవునా? నీకు పెళ్ళైనా? అయ్యింది బ్రో. ఎప్పుడు? మరి వదిన కూడా 2 గాజులు తీసుకుందాం కదా. తీసుకుందాంలే బ్రో, దాన్నే ఉంది. మా ప్రొడ్యూసర్ని చూసారా మీరు? లేదు బ్రో, అక్కడెక్కడ ఉన్నారంట. యుఎస్ నుంచి వచ్చాడు కదా, అదే గాజులు చూసి ఎక్సైట్ అయి ఉంటాడు. అదే కదా, ఆయన ఎత్తుకుదాం. ఎక్కడ ఉంటాడు? అదిగో అక్కడ ఉన్నాడు, అదిగో. పదండి బ్రో, వెళ్దాం అయితే. సో ఫ్రెండ్స్, మ్యాటర్ ఏంటంటే మన గెస్ట్ శ్రీనాథ్ మాగంటి గారు అనమాట. హాయ్ బ్రో. హాయ్ గైస్, బాగున్నారా? సూపర్ ఉన్నా. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రో, మన అడగంగానే వ్లాగ్లోకి వచ్చినందుకు. నేను థ్యాంక్ యూ చెప్పాలి మీకు. అడగగానే మా సినిమా ప్రమోషన్కి వచ్చారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ప్రమోషన్ అనే కంటే ఒక ఫ్యామిలీ మీట్ లాంటిది అనమాట. నా డైలీ వ్లాగ్ లో ఇది ఒక రొటీన్ లాంటిది, ఓకే? సో అయితే మనం ఈరోజు చార్మినార్ దగ్గరికి వచ్చాం కదా బ్రో. ఎస్. ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఎలాంటి ఫుడ్ తిందాం? షాపింగ్ చేద్దామా, ఫుడ్ తిందామా? ఫస్ట్ ఆ గాజుల షాప్ దగ్గర మా ప్రొడ్యూసర్ ఎక్కడో ఉన్నారు, ఆయనను పట్టుకుందాం. తర్వాత అక్కడ నుంచి నిమ్రా కేఫ్ కి వెళ్దాం. నువ్వు చార్మినార్కి వచ్చి నిమ్రా కేఫ్ లో ఇరానీ చాయ్ 2 బిస్కెట్లు తినకపోతే నీకు ఓట్స్ బిస్కెట్ తినిపిస్తాయి. ఈ రోజు పాడైపోద్ది మా దగ్గర. అంతే అంటారా బ్రో? 100%. వెళ్దామా? మరి వెళ్దాం అయితే, పదండి బ్రో. ఇప్పుడు మీరు హిట్ యూనివర్స్ లో యాక్ట్ చేశారు, లక్కీ భాస్కర్ అయితే అల్టిమేట్ మీకు కదా. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు అప్కమింగ్ ఈ నగరానికి ఏమైంది 2 లో కూడా హీరో ప్లే చేస్తున్నారంటగా. ఇందాక చెప్పాను ఆల్రెడీ మన వాళ్ళకి. సో ఇప్పుడు మీరు యాక్ట్ చేసిన అన్ని వాటిలో మీ ఫేవరెట్ క్యారెక్టర్ ఏంటి? ఈ నగరానికి ఏమైంది వస్తుంది కదా, వచ్చేదంటారా? వచ్చేది ఫేవరెట్ అంటే ఈ నగరానికి ఏమైంది చాలా ఎక్సైటింగ్ గా ఉన్నా. ఓకే. మ్యాన్షన్ హౌస్ మల్లేష్ అయితే మల్లేష్ గాడు ఇస్ మీ మాస్ అంటారా? మాస్.
సో ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు మనకి నెక్స్ట్ వచ్చే మూవీ మ్యాన్షన్ హౌస్ మల్లేష్. సో తప్పకుండా థియేటర్లో వస్తుందండి మార్చి 6th. ఓకే, ఈ వీడియో రిలీజ్ అయ్యే టైంకి ట్రైలర్ కూడా వచ్చేసి ఉంటుంది. నేను ఒకసారి కమ్యూనిటీలో కూడా ఇస్తా, చెక్ చేయండి. సో ఇప్పుడైతే శ్రీనాథ్ గారితో మనం వెళ్తూ షాపింగ్ చేస్తూ ఎలా వ్లాగ్ ఎలా ఉంటుందో నాకు తెలియదు, మీకు చెప్పాను కదా. నాకు తెలియదు, ఫస్ట్ టైం చేస్తున్నా నేను కూడా వ్లాగ్. అది బ్రో మీరు వ్లాగ్ నిజంగా చాలా హ్యాపీగా ఉంది బ్రో. అయితే చార్మినార్ దగ్గర వెనకాలే ఉన్నాం మనం. ఫస్ట్ నిమ్రా కేఫ్కి వెళ్ళిపోదాం బ్రో, డైరెక్ట్గా వెళ్దాం. అసలు చార్మినార్ చూపియాలి మీ వ్యూవర్స్ కి. చూపించు, ఆల్రెడీ వచ్చా బ్రో. వచ్చారా? మొన్న 10 days బ్యాక్ వచ్చా యాక్చువల్గా. సో ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్ గా మీరు అన్నట్టు నిమ్రా కేఫ్కి వెళ్ళిపోదాం. సూపర్ ఉంటది బ్రో. మీకు చార్మినార్ దగ్గర ఫేవరెట్ ఫుడ్ ఏంటి బ్రో? అసలు 1, 2 అని చెప్పడం కాదు బ్రో, చాలా ఉన్నాయి. అసలు ఫస్ట్ అయితే ఇక్కడ మాకు చాలా ఫేమస్ భాగ్యలక్ష్మి టెంపుల్. అవును, శ్రీ భాగ్యలక్ష్మి టెంపుల్. అమ్మవారు కూడా చాలా నీట్ గా కనిపిస్తున్నారు. సరే దర్శనం చేసుకొని మరి మనం యుద్ధానికి బయలుదేరదాం బ్రో. అంతే, అంతేనా? అమ్మవారి ఆశీస్సులతో మొదలు పెడదాం. అంతే బ్రో. హాయ్ హాయ్, నమస్తే అమ్మ. సూపర్ హాయ్ హాయ్. రంజాన్ సీజన్ అసలు చార్మినార్ ఎంత బ్యూటిఫుల్ గా ఉంటది తెలుసా? అవునవును. ఇది ఇంకా జనాలు ఇంకా చాలా తక్కువ ఉన్నారు ఈ రోజు. అంటే సీజన్ స్టార్టింగ్ కాబట్టి మేబీ తక్కువ స్టార్టింగ్ కాబట్టి తక్కువ మంది ఉన్నారు. అది నిమ్రా కేఫ్. ఓకే బ్రో, అక్కడికి అయితే ఫస్ట్ మీరు అన్నట్టు చాయ్ బిస్కెట్స్ ఏవో అన్నారు కదా. ఉస్మానియా బిస్కెట్, ఓట్ బిస్కెట్ తినిపిస్తా, పిచ్చోడు అయిపోతావు నువ్వు. పర్లేదా బ్రో? మరి డైట్ గురించా వదిలేసాయి. నీతో వచ్చాక నేను ఇంకా డైట్ గురించి ఆలోచించకూడదు బ్రో. బ్రో ఎంతమంది గుర్తుపడితే మన బ్లాగ్ అవుద్ది లేదు, హ్యాపీగా అవుతుంది చూడు. మొత్తం గుర్తుపట్టి మీద పడిపోతున్నారు బ్రో మీద. చాలా హ్యాపీగా అవుతుంది చూడు. సో అయితే బ్రో మీరు చార్మినార్ నిమ్రా కాకుండా ఎప్పుడైనా ఎర్లీ మార్నింగ్ వచ్చి పాయా అవి తిన్నారా బ్రో? 4ంటికి వచ్చి కూర్చునేటువంటి. అంతేనా? 100%. నేను నా ఫ్రెండ్స్ అందరం పొద్దున్న 4 o'clock 5 o'clock అలా వచ్చేసి ఓకే ఇక్కడ కూర్చుంటే. ఇక్కడ యాక్చువల్ గా చాలా ఫేమస్ అంటగా, నేను ఎప్పుడు టేస్ట్ చేయలేదు. సో ఇవాళ టేస్ట్ చేపిస్తాను నీకు. పొద్దున్న దాకా అక్కర్లేదు, ఈ రోజు రాత్రే తినిపిస్తాను నీకు. ఓకే. ఎట్ ది సేమ్ టైం ఇక్కడ ఫలక్నామా టెంపుల్ దగ్గర ఫలక్నామా అమ్మవారు కాళీ మందిర్ ఉంటది, మస్తు ఫేమస్ అన్నమాట. ప్రతి సాటర్డే ఆడికి వెళ్తూ ఉంటాను నేను. ఓకే బ్రో, యూ షుడ్ గో దేర్. ఓకే, సాటర్డేనే కదా? అవును, పోదాం, రేపు పోదాం పొద్దునే. ఓకే. సో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నిమ్రా కేఫ్ దగ్గరికి వెళ్ళిపోదాం, పదండి. చలో నిమ్రా కేఫ్. ప్రొడ్యూసర్ గారు అన్నారు అక్కడ ఉన్నారంట బ్రో. నిమ్రాలో ఉన్నారా? లోపల ఉన్నారంట. పద ఎతుకుదాం పా. కాదు, ప్రమోషన్స్ రాకుండా మీరు ఏం చేస్తున్నారు? అంటే ఈ గాజులు అవి బాగున్నాయి, ఇక్కడ షాపింగ్ బాగుందని చూస్తున్నా. హాయ్ అండి. హాయ్ సార్. అన్న ప్రొడ్యూసర్ గారు. హాయ్ సార్, బాగున్నారా? చెప్పా కదా చార్మినార్ లో గాజులు జిగేల్ అనగానే యుఎస్ నుంచి వచ్చి దూరి యుఎస్ నుంచి వచ్చి మీరు గాజులు ఇది తీసుకుంటున్నారా? కాదండి, యుఎస్ వెళ్ళినా మార్చ్ వెళ్ళినా మూడుకి వెళ్ళినా మన పుట్టిన కట్ట మీదకి రావాల్సిందే కదా. అంతేలేండి. సరే అయితే ఇప్పుడు మాకైతే హీరో గారు నిమ్రా కేఫ్ లో చాయ్ తో పాటు ఓట్స్ బిస్కెట్ ఉంటుంది. ఎప్పుడైనా తిన్నారా అన్న? ఓట్స్ బిస్కెట్ తినిపిస్తా ఈ రోజు. షూర్. పిచ్చోళ్ళు అయిపోతారు మీరు. తెలుగానా అందరూ? సినిమా వస్తుంది తెలుసా? మ్యాన్షన్ హౌస్ మల్లేష్. మొన్నే ఒక సాంగ్ రిలీజ్ అయింది, మింగలేక మంగళవారం అని చెప్పి. చూడండి బ్రో. బిత్తిరి సత్తి తెలుసు కదా, అన్నవాడి. మీరు ఇంటికి వెళ్ళి చూడండి. తర్వాత రేపు ట్రైలర్ లాంచ్ ఉంది, సందీప్ రెడ్డి వంగ గారు రిలీజ్ చేస్తారు. సార్ చూడండి, చూసి మీరు మాట చెప్పండి. లేకపోతే మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కదా, షేర్ చేయండి. మీకు నచ్చితే చేయండి. ఫోర్స్ఫుల్ గా రివ్యూవర్స్ కాకుండా ఫస్ట్ టీజర్ చూడండి, తర్వాత రేపు ట్రైలర్ రిలీజ్ అవుతుంది కదా, చూడండి. ఓకేనా? బాగుంటే షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ గైస్. ప్రొడ్యూసర్ గారు, మీరు డెబ్యూ ఫిలిం కదండి ఇది? అవునండి. ఓకే, డెబ్యూ ఫిలిం అయినప్పుడు మరి మన శ్రీనాథ్ గారిని సెలెక్ట్ చేసుకోవడంలో రీజన్ ఏంటో తెలుసుకోవచ్చా? అప్కమింగ్ కదండి, బ్రహ్మాండంగా ఉన్నాడు. ఆయనకి ఏమైంది? అవును, చేయాలనిపించింది, కథకి బాగా సూట్ అయ్యాడు. ఇలా ప్రొడ్యూసర్లు పొగిడితే అంటే ఆనందం ఎలాగో ఉంటది. నైస్. అంటే ఒకటి బ్రో, ఇప్పుడు కథ ఎలా ఉండిపోతుంది అంటారు? అది మార్చ్ 6వ తారీఖు తెలిసిపోద్ది అనమాట. ఓకే, అంటే ఏం లేదు, జస్ట్ ఒక శాంపుల్ గా, అంటే స్టోరీ అంటే నాకు పడదు బ్రో అంతే. అంటే ఇప్పుడు ఈ సార్ గారు క్యారెక్టర్ ఉన్నారు, ప్రొడ్యూసర్ గారు అయితే ఉన్నారుగా. ఓకే, రివీల్ చేసేసారా? అయితే వద్దు, కట్ చేసారు. లేకపోతే ఆర్ వి యూజింగ్ ఇట్? నో వి కెన్. నేను చేస్తాను. ప్లీజ్ కమ్ బ్రో. అనవసరంగా నేను వచ్చినట్టున్నా బ్రో, నేను వచ్చి అనవసరంగా రివీల్ చేస్తున్నట్టున్నా. ఏం కాదు బ్రో, తెలిసిపోద్ది. సో అయితే అఫీషియల్ గా హరియాకుల ఛానల్లో విలన్ ఎవరో, మ్యాన్షన్ హౌస్ మల్లేష్ లో విలన్ ఎవరో తెలిసిపోయింది. సో అయితే హరి లీక్స్, చిరి లీక్స్ లాగా హరి లీక్స్ అనమాట.
సో బ్రో అది అంటే మ్యాన్షన్ హౌస్ అంటే అంటే డ్రింక్ గురించా? మ్యాన్షన్ హౌస్ కాదు బ్రో, ఇది మెన్షన్ హౌస్. మెన్షన్ హౌస్ మమ్మల్ని మాకు మెన్షన్ చేయట్లేదు మమ్మల్ని ఎక్కడ. ఓకే మా గుర్తింపు కోసం మేము పోరాడే ఫైట్ ఇదంతా. ఓకే మెన్షన్ హౌస్. మెన్షన్ హౌస్ అంటే మేమందరం వేరేది అనుకుంటాంలే. అది మీరు అదే నీట్ గానే పెట్టాము. అంతే అంటారా? ఓట్స్ బిస్కెట్ రాలేదు కదా. బిస్కెట్ లేవండి. ఓట్స్ బిస్కెట్ లేవంట. అయిపోయి ఉంటాయి. ఫాస్ట్ మూవీ. సరే మస్క్ ఏం ఏంటిది? బన్ మస్కా. బన్ మస్కా. బన్ మస్కా తిను తిను. నేను ఇప్పుడు దాకా చాలా వీడియోలు చేశాను కానీ ఫస్ట్ టైం బన్ మస్కా ట్రై చేయబోతున్నా. చిత్త కొడతది ఇక్కడ నిమ్రా కేఫ్ లో. నువ్వు బన్ మస్కా మిస్ అయ్యావు అంటే మీ యుఎస్ లో దొరకదు కానీ ఇది తిను. ముందు చార్మినార్ దగ్గర వచ్చేది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చాలా బాగుంది. ఇది ఇందులో డిప్ చేసుకుని తినాలా విడిగా తినాలా? నీకు నచ్చినట్టు తిను. సో ఇది ఉంది బన్ మస్కా. బన్ మస్కా. సో చాయ్ లో డిప్ చేసుకుని తిందాం. ఒకసారి మీరు కూడా డిప్ చేసుకోండి. వద్దా? ఎక్స్పెరిమెంట్ నువ్వు చేయి. అంతేనంటారా? కాదు సరే నేను ట్రై చేస్తాను. ఇప్పుడు దాకా నేను చాయ్ లో ముంచుకోలేదు. ఈయన తిన్న తర్వాత ఈయన ఎక్స్ప్రెషన్ చూసి తినాలా లేదా డిసైడ్ అవుతా. అయితే నేను ఫస్ట్ బైట్ నార్మల్ గా తిని అప్పుడు చూద్దాం. ఓకే ఫస్ట్ అయితే ప్రొడ్యూసర్ గారు అలాగే శ్రీనాథ్ గారితో ఫస్ట్ బైట్. క్రీమీ చాలా బాగుంది. అద్దరిపోద్ది అసలు. నిమ్రా కేఫ్ కే ఓ పెద్ద హిస్టరీ ఉంది తెలుసా. ఈడ ఇక్కడ నుంచి ఎక్కడ నడుచుకున్నా కూడా ప్రతి షాప్ ఒక హిస్టరీ ఉంది. మీరు చెప్పిన తర్వాత ఒకటి అనిపించింది. ఏంటనుకుంటున్నారా? టీలో ముంచితే ట్రై చేయి. నన్ను ట్రై చేయమంటున్నారు. నేను ట్రై చేయలే. నీతో పాటు నేను ట్రై చేస్తాం. మీరు ట్రై చేయరా? ఆర్గానిక్ టేస్ట్ పోతుంది. అంతే అంటారా? ఓన్లీ మనం ట్రై చేద్దాం. నేను ట్రై చేస్తాను, మీరు ఎందుకు లేదు? నేను ట్రై చేస్తాం. సరే చాయ్లో మరి ఎలా ఉంటుందో చూద్దాం. రెడీ బ్రో? బన్ను చాయ్ నేను చిన్నప్పుడు రోజు తింటుండే తెలుసా. అసలు కాంబినేషన్ ఇది. బిస్కెట్ చాయ్ బన్ కూడా తిని చూడండి అన్న. బాగుంది కదా? బాగుంది. నేను క్రీమ్ పక్కకు వచ్చేసి ఓన్లీ బన్ను తిన్నా. అంటే నన్ను బలి చేశారన్నమాట అఫీషియల్ గా. అది కానీ ఫుడ్ బ్లాగర్ కదా బ్రో. కొత్త టేస్ట్ ట్రై చేయకపోతే ఎలా? చెయ్యాలి బ్రో కంపల్సరీ. కానీ చాలా బాగుంది. ఈ మధ్య యూఎస్ లో కూడా అవైలబుల్ అవుతున్నాయి. బాగున్నాయి. మేము ఎక్కడి నుంచో పంపుతున్నాం మీకు. అల్టిమేట్ అండి అదైతే మాత్రం. మస్కా బన్ ఫస్ట్ టైం చించేసింది మీరు అన్నట్టు నిజంగానే. 2 పార్సెల్ కూడా తీసుకెళ్దాం వెళ్ళేటప్పుడు. అలాగే తప్పకుండా. నేను విజయవాడ వెళ్ళేటప్పుడు చెప్పండి నాకు. అలాగే అండి, నేను కొన్ని పార్సెల్ చేస్తాను. విజయవాడ మీరు అన్నారు కాబట్టి విజయవాడ గురించి చాలా మీతో మాట్లాడాలి. అక్కడికి వెళ్ళాక మాట్లాడదాం. చాలా ఉన్నాయి అడగాల్సి. ఇక్కడ జ్యూస్ ఫస్ట్ ఇప్పుడు జ్యూస్ తాగుతారా లేకపోతే పోయి పత్తర్కా కోసి తిందామా? జ్యూస్ లాస్ట్ తాగుదాం. పదండి. ఓకే. నాకు ఇక్కడ కొన్ని ప్లేసులు తెలుసు అనమాట. పోయి చిత్తగొట్టేద్దాం. మస్తు ఉంటది పత్తర్కా కోసి అయితే. ఓకే ఓకే. అవును బ్రో, మీకు విజయవాడలో పత్తర్కా కోసి దొరుకుద్దా? తక్కువ బ్రో, తక్కువ. అంటే ఇప్పుడిప్పుడే ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఈట్ స్ట్రీట్ చాలా పెద్దది కదా. ఈట్ స్ట్రీట్ ఉంటది కానీ ఈట్ స్ట్రీట్ లో పత్తర్కా కోసి అది ఉండదు. బిర్యానీస్ ఎక్కువ. బిర్యానీలా? ఫలూదాస్, బిర్యానీస్. ఫలూదా మా దగ్గర ట్రై చేయి ఈరోజు. డెఫినెట్లీ బ్రో, తినిపిస్తా నేనైతే. డెఫినెట్లీ. సో నెక్స్ట్ అయితే మనం ఇక్కడ చైనీస్ హట్ అని ఒకటి ఉంది చూడండి. మున్నా మియా కబాబ్స్. ఇది అవునా? చైనీస్ హట్ అనేది నామకే వస్తాయి. అవునా? చూసినావా? పత్తర్ వేడిగా రెడీ చేసారు. అది మున్నా మియా కబాబ్స్ అంట. నేను చైనీస్ హట్స్ అనుకున్నాను. సారీ, కాదు నా మిస్టేకే. అది నూడిల్స్ తినేటోడికి చైనీస్ హట్టు, మున్నా మియా కబాబ్స్ తిందాం అనుకునేటోడికి పత్తర్కా కోసి అడ్డా ఇది. ఓకే, ఒకసారి మనం లోపల చూద్దాం. ఒకసారి చూసుకో బ్రో. సో పత్తర్ అయితే ఇదే వేడిగా ఉంది. జాగ్రత్త, అదే. సో అయితే మనం ఇప్పుడు పత్తర్కా గోష్ అయితే చెప్దాము. సో నేను చెప్పడం కాదు, మన వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ పత్తర్కా గోష్ ట్రై చేయకపోతే మనిషి పుట్టుక వేస్ట్. బాగుంటుంది. హైదరాబాద్ లో ఫుడ్ తిని వేస్ట్ అంటారు. ఇంకా అసలు హైదరాబాద్ రావడం వేస్ట్ ఇక్కడ తినకపోతే. సో అయితే పత్తర్కా గోష్ రెడీ అయిన తర్వాత టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్దాం. ఓకే. సో ఫస్ట్ అయితే మనం మటన్ మరాగ్ సూప్ అయితే టేస్ట్ చేద్దామండి.
చూడండి, చూస్తాకైతే మంచి స్మెల్ కూడా భలే వస్తుందండి. నిన్ను ఈరోజు తినిపించి కనీసం 10 కిలోలు పెంచేస్తాను. నేను ఆల్రెడీ పెరిగిపోయి ఉన్నానండి, ఇంకా 10 కిలోలు పెంచుతారంట. సరే, ఎక్సైటెడ్ టు సీ యువర్ ఫేస్ ఇక్కడ నేనైతే. సో అయితే టేస్ట్ చేద్దాం. అన్ని యాడ్ లో లాగా ఇలా తాగేసి నైస్ అలా కాకుండా జెన్యున్ గా ఏమనిపించలేదు చెప్పండి. సో హీరో గారు ఆల్రెడీ టేస్ట్ చేశారు, నేను ఇప్పుడు ఫస్ట్ బైట్. స్పైసీగా ఘాటుగా అలా దిగుతుంది అనమాట. బాగుందండి. పామాయిల్ అంటావా? పామాయిల్ ఇస్తారు. పామాయిల్ లేదు, గీ ఫ్లేవర్ వస్తుంది. మామూలు కాదు ఇది. గీ అన్న. సో అల్టిమేట్ ఉందండి ఇది. చెప్పండి. కొంచెం సాల్ట్ లెమన్ పిండుకుంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ అంటారా? అసలు వేరే లెవెల్ ఉంటుంది. ఓ బావా, ప్రొడ్యూసర్ గారు మాకు లెమన్ పిండి ఇచ్చారు. నువ్వు వంట షాప్ ఎప్పుడు పెట్టినావు? దుకాణం పెట్టినా కాదు, పోయినాం కాడ. యుఎస్ లో రెస్టారెంట్స్ ఉన్నాయి ఈయనకి. ఓకే, అందుకనే ఏది నీకు టేస్ట్ చూపిస్తా, ఆగు. టేస్ట్ అని చెప్పి అది వేసి కలిపి తినిపిస్తాడు. ఇదో డాల్ ఇక ఇదంతా మీరు ఇక్కడ కూర్చొని నేను స్పూన్లతో తింటా అంటే కుదరదు. అంతే అంటారా? మంచిగా చేత్తో తీసుకోండి. ఆ ముక్క అది చూడండి, పీస్ చూడండి. దాని హీరో గారు ఊరిచ్చారు నన్ను యాక్చువల్గా. సో అయితే టేస్ట్ చేద్దాం. మన శ్రీనాథ్ బ్రో చెప్తే ఏదో అనుకున్నాం, ప్రొడ్యూసర్ గారు చెప్తే అదిరిపోయింది. థౌసండ్ రీజన్స్ టు కమ్ హియర్ అండ్ ఈట్. బ్రో ఇంకేంటి మూవీ విషయాలు? ఇందులో మరి మల్లేష్ మటన్ తింటాడా? మటన్ తింటాడని. బోటి నా ఫేవరెట్. బోటి తినేస్తే ఎట్లా పెట్టినారంటే వీళ్ళు ఊర్లో నల్లిపొక్కల కోసం కొట్టుకుంటారు బ్రో, బ్యాచ్ అంతా. నల్లిపొక్కలు పెట్టకపోతే గొడవే. ఎక్స్ట్రాగా ఆర్డర్ చేసుకునేది ఇలాంటి వాళ్ళే. అది వీళ్ళు కొట్టుకుంటే మాకు మిగిలవు కదా, అవునవును, అందుకే ఎక్స్ట్రా ఆర్డర్ చేస్తూ ఉంటాం. తినవా నువ్వు ఇప్పుడు? తింటున్నారా? వద్దొద్దు. మా ఊరి మటన్ మరగ ఏం తింటారులే. గుడ్డు తీయక రా తినని. మా ఊరి మటన్ మరగ ఏం తింటావులే. అంటే నాది వేరే ఊరా? అంతేగా, వేసేద్దాం నిన్ను. అవసరం లేదు. 6వ తారీఖు తెలుస్తుంది అది. అయితే ఇంకా బ్రో జానర్ ఏంటి యాక్చువల్గా ఈ మూవీ? ఫ్యామిలీ కామెడీ, విలేజ్ డ్రామా. ఇట్లా ఫ్యామిలీతో కూర్చొని ఎట్లా తింటామో అట్లా ఆ సినిమాని హ్యాపీగా చూసుకోవచ్చు. బ్రో శ్రీనాథ్ బ్రో మంచి సూప్ ఇప్పించారు, అది కూడా టేస్ట్ చేద్దాం. కానీ ఈలోపు ఒక చిన్న డౌట్ వచ్చింది నాకు. మూవీ ఏ సర్టిఫికేట్ వచ్చింది కదా, అవును, మరి అందరూ చూడొచ్చా ఫ్యామిలీస్? 100% చూడొచ్చు బ్రో. భార్య భర్త అమ్మ నాన్న వెళ్ళి కూర్చొని హ్యాపీగా థియేటర్ లో కూర్చొని నవ్వుకోవచ్చు కూడా మీరంతా. ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ విత్ కామెడీయా? కామెడీ లేకపోతే మీరు మాతో గొడవ పడిన తర్వాత. షూరా బ్రో? కామెడీ అసలు మాకు కామెడీ అంటే చాలా ఇష్టం. మనది మీ విల్లా నెంబర్ ఎంతనా? సో ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ పత్తరకా గోస్ట్ ఉందామండి. ఇందాక చూసారుగా మీరు, పత్తర మీద మంచి వేడివేడిగా రెడీ అయింది. బ్రో హ్యావ్ ఇట్ బ్రో. సో ఫస్ట్ నువ్వు తిని చెప్పు. ఓకే, మా ఊరు వచ్చావు మాకు మర్యాదలు చేస్తావేంటి? అయ్యో అలా అని కాదు బ్రో, సరదాగా కలిసి తిందామని అంతే. సో అయితే ఓకే, చేర్స్ బ్రో. చట్నీతో తిండి కరిగిపోతుంది, ముక్కలు అయిపోతుంది, భలే ఉంటుంది. పుదీనా చట్నీ చూడండి ఎలా ఊడిపోయిందో. మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బబ్లీ గారు మంచి ఆల్బమ్ ఇచ్చారని విన్నా. ఎంతవరకు? సురేష్ ఆల్రెడీ సాంగ్ రిలీజ్ అయింది కదా, సూపర్. ఒకటెక్కడ 2 సాంగ్స్ రిలీజ్ అయినాయి. ఒకటి రొమాంటిక్ సాంగ్ రిలీజ్, రొమాంటిక్ సాంగ్ బంగారి నువ్వు మీ ఆవిడ. అవునవును. ఇంకోటి మా పావనికి చాలా ఫేవరెట్ సాంగ్. ఇంకొకటి మంగళవారం. ఏం చెప్పండి, మీరే చెప్పండి. ఇంకో సాంగ్ ఉందిగా, మింగలేక మంగళవారం. మింగలేక మంగళవారం అంట సాంగ్ పేరు, వినండి అర్జెంట్. అది మన బాయ్స్ కోసం అన్నమాట. ఓకేనా? చెప్తున్నారు హీరో గారు, మింగలేక మంగళవారం సాంగ్ అర్జెంట్ గా వినకపోతే యూట్యూబ్ లోకి వెళ్ళి వినండి ఒకసారి. ఓకే కాదు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అసలు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదర్ కొట్టేస్తారు. ప్రొడ్యూసర్ గారు కాదు, మనకి సినిమా అవుట్పుట్ కూడా చాలా బాగా వచ్చిందని నాకు ఎవరో చెప్పారు. మీరు బాగానే రీసెర్చ్ చేశారు. రీసెర్చ్ అంటే మరి చేయాలి కదండి, మామూలుగా మనం కలిసినప్పుడు మరి తప్పదుగా. బ్రహ్మాండంగా వచ్చింది సినిమా, బ్రహ్మాండంగా. ఎందుకంటే నేను ఎందుకు రీసెర్చ్ చేశానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్ లో టీజర్ రిలీజ్ చేశారు, క్వాలిటీ అయితే అదిరిపోయింది. సినిమా మొత్తం కూడా అదే క్వాలిటీ ఉంటుంది. టీజర్ చూపించి మేము మాయ చేయట్లేదు. నేను అదే అందుకని అడుగుతున్నా, ఉన్న విషయం జెన్యున్ గా.
టీజర్ అంత క్వాలిటీగా ఉంది, సినిమా కూడా అలాగే ఉంటుందా అని అడుగుతున్నా. అందుకని క్వశ్చన్ ముందే చెప్పు, క్వశ్చన్ ఆన్సర్ ఫాస్ట్. అదే అదే ఆ. సినిమా కథ కొంచెం సేపు ఉండి మిగతా సాగదీట ఉండదు. ప్రతి సీన్ లో కథే ఉంటుంది. అదే అదే మాకు కావాల్సింది అదే. ఎంటర్టైన్మెంట్ టైం వేస్ట్ కాదు బ్రో, ఎంటర్టైన్మెంట్ అవుతుంది, ఎంటర్టైన్మెంట్ అవుతుంది. నీ టైం వేస్ట్ అవ్వదు, నీ డబ్బులు కూడా మస్తు ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తావు. సినిమా అయిపోయే వరకు నేను చెప్తున్నా, యూ డోంట్ బిలీవ్. అదేంటి అయిపోయింది సినిమా, 2 hours అయిపోయిందా అనుకుంటా. ఎంత రన్ టైం ఎంతండి? 2 hours 2 hours 1 minute 8 seconds. మీకంటే ఎక్కువ నాకు తెలుసు. విత్ టైటిల్సా? విత్ టైటిల్స్. సూపర్ సూపర్ అండి. 2 hours ఉంటే మాకు ఇంకా బాగుంటది, కథలోకి లీనమైపోతాం కాబట్టి సింపుల్ గా. మీరు మిస్ అయ్యే స్కోప్ లేదు బ్రో, రప్ప వెళ్ళిపోద్ది బ్రో. మీరు ప్రీమియర్ ఇవ్వండి బ్రో, ఫస్ట్ టికెట్ నేనే కొనుక్కుంటా. ఫస్ట్ టికెట్ నాదే. పైసలు ఇచ్చేసేయి. నేను బుక్ మై షోలో నేనే బుక్ చేసి పంపిస్తాను. మామూలు కాదు బ్రో. అయితే బ్రో టికెట్ పంపించండి బ్రో, హైదరాబాద్ వచ్చాంగా. పైసలు ఇవ్వండి, టికెట్ పైసలు. తప్పు బ్రో, అది తప్పు బ్రో. ఎలా అవుద్ది బ్రో? తప్పు బ్రో అది. ఇంకో ఐటమ్ చెప్పారు, మలాయ్ కబాబ్. బ్రో ఇది ట్రై చేయ బ్రో. ఇది వేరే ఇది స్పైసీగా ఉండదు, ఓకే, బట్ అదొక ఫీల్, అది అంతే. మలై కబాబ్ ఇస్ వన్ ఫీల్. ఓకే చూడండి, మలాయ్ కబాబ్ ట్రై చేద్దాం. జాగ్రత్త, మూతిగాలు. అంటారా? పర్లేదు. ఇది కూడా పత్రం మీద చేస్తారా ఇవన్నీ? ఇది కడాయిలో చేస్తారు. కడాయి కాదు, దాన్ని ఏమో బట్టీలో చేస్తారు కదా. బట్టి తందూరి. అదే అదేలే. బ్రో చాలా బాగుంది. పార్సల్ కట్టించాను. ఇది కూడా మీ ఇష్టం బ్రో. ఇది కూడా పార్సల్ పెట్టేసేయండి. పైసలు మాత్రం ప్రొడ్యూసర్ని అడుగురే. పార్సల్ ప్రమోషన్ సార్, ప్రమోషన్స్ ఇదంతా. కానీ అల్టిమేట్ ఉంది, బాగుంటుంది. అంత స్పైసీగా ఉండదు, స్పైసీ లేదు కానీ టేస్ట్ చాలా బాగుంది. యా, సింపుల్, మంచి గుడ్ ప్రోటీన్. ఇది తినేసి ఇంటికి వెళ్ళి పుషప్ చూడడం. మీరు పుషప్ చేస్తారా? మీరు పుషప్స్ కొడతారా? మామూలు వర్కౌట్ చేస్తాం కానీ. సూపర్. వేడిగుందా? అక్కడ వేడిగుందా? వేడిది కూడా తినలేవు నువ్వు. వీళ్ళిద్దరిని చూస్తే మాత్రం పెట్టుకున్నా ప్రొడ్యూసర్ హీరోలా కాకుండా ఎలక పిల్లలో కొట్టుకుంటారు లేదు. వీళ్ళైతే మాత్రం భలే ఉంది. అదే కావాలి మనకు కూడా బ్రో. దానికి మించి సినిమా ఉంటుందని ఆశిద్దాం. పత్రకా గోష్ అయిపోయింది, సూప్ అయిపోయింది, ఇంకోటి మలై చికెన్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం? తీపి తినాలన్నా లేదా నీకు? ఉంది బ్రో, మీరు చెప్తే వెళ్ళిపోతామే. పద మిలాన్ జ్యూస్ సెంటర్కి వెళ్దాం. మిలాన్ జ్యూస్ సెంటర్ అదిరిపోద్ది నీకు ఇక్కడ. జ్యూస్ సెంటర్ రండి, అదిరిపోద్ది. నీకు ఇక్కడ మల్బరీస్ ఉంటాయి. మల్బరీతో ఒక చేసి పెడతారు. ఓకే, అదొక డిఫరెంట్ స్టైల్ ఉంటుంది. ఓకే బ్రో. అసలు ఇది చూసినావా బ్రో? ఏంటి బ్రో అసలు ట్రై చేస్తావా అది? కానీ నీకు ఏది తినే మూడ్ లో ఉన్నావు? అవి అయితే కలర్ఫుల్ గా ఉంది బ్రో, మా సినిమా లెక్క. అవునవును. నాకేంటంటే మీరేం చెప్తే అదే. ఓ పని చేద్దాం, మీరు అది ట్రై చేయండి, నేను ఇది ట్రై చేస్తా. అది సగం మీరు తినే సగం నాకు ఇవ్వండి. దోస్త్ ये एक दो और ये वाला एक दो. नाम क्या आइटम नाम? మల్బరీ మలాయ్. మల్బరీ మలాయ్. ఓకే. మట్కా ఫ్రూట్ సలాడ్. ఇది సాలడ్. పాల మీద మీగడ ఇష్టమా మీకు? ఇష్టం అండి. అయితే ఓకే. తిని సంవత్సరాలు అయిపోయింది. అంతే అంటారా? నన్ను ఇట్లా విశేష వస్తారా మీరు? ఆడ ఊర్లో పంచాయతీ పెడతారు. అయ్యో మంచి ప్రొడ్యూసర్ గారు మర్చిపోయి డెజర్ట్ తినేస్తున్నాం. సారీ సార్. బాగుంటుంది, చాలా బాగుంటుంది. అదే ఇది మట్కా సలాడ్ అంట. అవునవును. అదేమో మలై స్ట్రాబెరీ అంట. మలై స్ట్రాబెరీ ఎప్పుడు తిన్నారా అన్న? మా ఊరు మలై స్ట్రాబెరీ మీరేం తింటారులే. చాలా బాగుందండి నిజంగా. చార్మినార్లో ఎంత మంచి మంచి ఫుడ్స్ దొరుకుతున్నాయంటే నాగా అంటే చూడటమే కానీ తినడం ఇదే ఫస్ట్ టైం. నువ్వు ఎవరన్నా బ్లాగ్ చూసి వచ్చింటో, ఈరోజు నీ బ్లాగ్ చూసి ఇక్కడికి ఎవరో ఒకళ్ళు వస్తారు. ఉందంటారా? అది టేసుకుని వేసుకో. ఇప్పుడు అది తిని సార్ రివర్స్ అయింది. ఎక్స్చేంజ్. ఇప్పుడు టేస్ట్ చేద్దాం. ఆ మలాయితో తిని. అది పైన క్రీమ్ ఉంది. అది
వేరే లెవెల్ బ్రో, వేరే లెవెల్. పార్సల్ చెప్పానా? చెప్పాను బ్రో, అన్ని వాటితో పాటు ఇది కూడా చూసేయడమే. ఇప్పుడైతే టైము నైట్ 12 దాటిందండి. ఇప్పుడు నేను ఎక్కడున్నానంటే మీరే చూడండి. బ్రో హాయ్ బ్రో. హాయ్. మన హీరో గారు శ్రీనాథ్ గారితో అయితే ఉన్నానండి. జస్ట్ ఆయన నన్ను డ్రాప్ చేయడానికి వస్తున్నారు. నిజంగా చాలా హ్యాపీగా ఉంది నాకైతే బ్రో. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా హ్యాపీ బ్రో, డ్రాప్ చేయడానికి మీరు టైం తీసుకుని మరి వస్తున్నారు ఈ టైంలో. నా కోసం నువ్వు విజయవాడ నుంచి వచ్చావు. అవును బ్రో, అమీర్పేట తీసుకెళ్ళాలని 4:30 నుంచి నిన్ను. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రో. అండ్ అలాగే మిమ్మల్ని కొన్ని అడగాల్సినవి ఉన్నాయి బ్రో, మర్చిపోయాను ఇందాక. ఇంకా మిగిలినయా? ఏదో కొన్ని జస్ట్ ఏయ్ మనం వెళ్ళే గ్యాప్ లో ఒక 2-3 ఏమన్నా మాట్లాడదామని. 100%. అయితే విషయం ఏంటంటే మీరు విజయవాడ అబ్బాయి అని విన్నాను, నిజమేనా? పక్కా విజయవాడ ఉండి నేను. ఓకే, అయితే విజయవాడలో మీకు ఇష్టమైన ఫుడ్ ఏంటి బ్రో? పునుగులు బాగుంటాయి. పునుగులు, పునుగుల్లో ఉల్లిపాయలు వేసుకొని ఉల్లిపాయ బజ్జీ తిరిపోద్ది. అంతే అంటారా? మా అమ్మ విజయవాడ, నేను బేసిక్ గా పుట్టి పెరిగింది హైదరాబాద్. నేను ఓకే ఓకే. అది అలా ఆవిడ తీసుకెళ్ళిన ప్రతిసారి ఈ బజ్జీ పునుగులు, మళ్ళీ పోరంకి బెంచ్ సర్కిల్ ఇటు సైడ్ తిప్పుతూ ఉంటారు. గాంధీనగర్ సినిమాలు చూస్తారా బ్రో? శైలజాలో గట్ట ఏం మాట్లాడుతున్నావు బ్రో? మా బావ నన్ను అక్కడికే తీసుకెళ్తాడు. గాంధీనగర్, శైలజ, ఇంకోటి అలంకార్ రైట్, అలంకార్ థియేటర్. అవును బ్రో, అవన్నీ అయితే తిరగకపోతే మొత్తం అయితే విజయవాడ చుట్టేసారు అయితే మీరు. చాలా మంది చుట్టాలు ఉన్నారు అక్కడ. చూసుకోండి, మన విజయవాడకి సంబంధించిన అబ్బాయే. సో అయితే సినిమా మనకి March 6th అంతేగా బ్రో? యా, March 6th మ్యాన్షన్ హౌస్ మల్లేష్ థియేటర్లో రిలీజ్ అవుతుంది. ఖచ్చితంగా థియేటర్లో చూడండి, ఎందుకంటే బ్రో ఒకసారి టీజర్ చూడండి ఫస్ట్. అండ్ అలాగే మన వీడియో రిలీజ్ అయ్యేటప్పటికి ట్రైలర్ కూడా వచ్చేస్తుంది. ఒక్కసారి ట్రైలర్ కూడా చూసి అప్పుడు థియేటర్కి అయితే విజిట్ చేయండి. ఖచ్చితంగా చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకే, ఫ్యామిలీస్ తో వెళ్ళొచ్చు. మా టైటిల్ మిమ్మల్ని గ్రాప్ చేయడం కోసమే పెట్టింది. సో బేసిక్లీ మీరు మీ పేరెంట్స్ తో వెళ్ళి హ్యాపీగా చిల్ అయ్యి రావచ్చు, ఫ్యామిలీతో చక్కగా ఎంజాయ్ చేసి రావచ్చు అంట మన హీరో గారే చెప్తున్నారు కదా. ఓకే, ఇంకా లేట్ చేయకుండా ఫ్యామిలీతో టికెట్స్ అయితే బుక్ చేసుకుని మ్యాన్షన్ హౌస్ మల్లేష్ March 6th ఎంజాయ్ థియేటర్స్ లో ఎంజాయ్ చేయండి. See you in theaters. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ very అండ్ ఈ వ్లాగ్ అయితే ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నానండి. మళ్ళీ నెక్స్ట్ యాక్చువల్గా ఏంటంటే హలీం తిందాం అనుకున్నాం కదా బ్రో, బట్ కుదరలేదు అది అన్ఎక్స్పెక్టెడ్ గా, ఎందుకంటే అక్కడ క్రౌడ్ పెరిగిపోయి. అక్కడ పత్తర్కా ఘోష అన్ని తిన్న తర్వాత నీకు హలీం తినబుద్ధి అయిందా? తినబుద్ధి కాలేదు బ్రో, కాకపోతే అక్కడ క్రౌడ్ గురించి చెప్తున్నా. క్రౌడ్ కొద్దిగా ఇబ్బంది పెట్టేశారు బ్రో ని గట్ట. అట్లా ఏం లేదు, నేను సినిమాలు చేసేదే వాళ్ళకి దగ్గర ఇబ్బంది పెట్టినా నాకు అది ఇబ్బందిలా కనిపి. సో అందుకనే ఇక్కడ మనం కూడా బాగోదు కాబట్టి ఇంకా అక్కడి నుంచి అయితే వచ్చేసాం అనమాట. అది విషయం అయితే. సో రేపు బ్లాగ్ లో వీలైతే హలీం ట్రై చేద్దాం, లేదంటే నెక్స్ట్ ఇంకొక పెద్ద ట్రిప్ ఉంది మంది, ఆ ట్రిప్లో అయితే కలుద్దాం. ఓకేనా? సో ఈ వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. రేపు మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో కలుద్దామండి. ఉంటాం మరి. బాయ్ బాయ్, సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ హైదరాబాద్, ఫ్రమ్ మ్యాన్షన్ హౌస్ మల్లేష్ టీమ్. See you all. Bye bye.